నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏవి సుబ్బారెడ్డి దాయాది ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ భోగి. ఆళ్లగడ్డలో తరచూ టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. ఇవాళ కూడా అదే పరిస్థితి నెలకొంది. భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి సమీప ప్రాంతాల్లో ఉంటే అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అనేది ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే వారిద్దరి మధ్య ఒకే పార్టీలో ఉన్నప్పటికీ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత విభేదాలు ఉన్నాయి. తరచూ ఆళ్లగడ్డలో, నంద్యాలలో ఆ ఇరు వర్గాల మధ్య ఘర్షణ కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు పక్కనే ఆయన దాయాది ఇంటికి తరచూ భూమా అఖిలప్రియ వెళ్తుంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటుందని పోలీసులు ఒకవైపు, స్థానికులు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి. ఇవాళైతే ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలోనే ఉన్నారు, ఆళ్లగడ్డలోని తన ఇంట్లో ఉన్నారు. అక్కడికి పక్కనే ఉన్న ఆయన దాయాది ఇంటికి భూమా అఖిల అక్కడికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఏదైనా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది, ఏదైనా ఘర్షణ వాతావరణం తలెత్తుందని పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచి మనకు అందిన సమాచారం అయితే భూమా అఖిలను అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో భూమా అఖిల ముందుగా ఏవి సుబ్బారెడ్డిని ఇక్కడి నుంచి వెళ్ళమని పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. అయితే భూమా నాగిరెడ్డి అక్కడ సొంతిల్లు కాబట్టి అక్కడి నుంచి పంపడానికి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా జిల్లా ఎస్పీ అనుమతి తీసుకుని ఆయన ఆళ్లగడ్డకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఇంటి నుంచి సొంత ఇంట్లో ఉండకుండా వెళ్ళమని చెప్పడానికి పోలీసులకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఏవి సుబ్బారెడ్డి వెళ్తేనే తాను ఇక్కడి నుంచి వెళ్తానని భూమా అఖిల చెప్పినట్టు సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇద్దరు పట్టుదలగా ఇంట్లోనే ఉన్నారు. భూమా అఖిల కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వాతావరణం చూస్తే అక్కడ కొంత ఉద్రిక్తతగా కనిపిస్తోంది. అయితే ఇరు వర్గాలు అక్కడ మోహరించిన పరిస్థితులు అయితే లేవు. కానీ గతంలో జరిగిన ఇన్సిడెంట్లు, గతంలో ఘర్షణ వాతావరణం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల్లో అయితే స్థానికుల్లో భయాందోళన రేకెత్తించాయి. భోగి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.